ఎస్సీ వర్గీకరణ నివేదికను కూటమి ప్రభుత్వం రద్దుపరచాలని కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ మాల ఉపకులాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేసి తహసీల్దార్ జేవీఆర్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుకు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజీవ్ మిశ్రా ఏకసభ్య కమిషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం కూటమి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. మాలల పక్షపాతం ధోరణి చూపకూడదని వాపోయారు. ఈరోజు వర్గీకరణలో విషయమై మరి అసెంబ్లీలో బిల్కి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేనటువంటి విషయమని, అలాగే ఈ వర్గీకరణ అనే విషయంలో మాలమాదిగలకి ఇద్దరికి కూడా మరి వైర్యం పెట్టి మాలమాదిగలు కలిసి ఉండేటువంటి రెండు కులాలను కూడా విడదీసేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మనుగడ కోసం, వాళ్ళ యొక్క ఓటు శాతం కోసం ఈ మాల జాతిని అనగదర్చి మాలమాదిగల ఇద్దరిని కూడా మరి దెబ్బలాడుకోండి, మీరు మీ మొత్తం రిజర్వేషన్ అంతా మేము తొలగించేస్తామని తెలియజేయటం జరుగుతుంది. మాదిగ సోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్ని అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారో మొత్తం దళిత జాతి యావత్తు కూడా అది నివారించేటటువంటి విధానంగా ఉందని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ యొక్క దళిత జాతిపై ఏదైతే వర్గీకరణ అనే విషయాన్ని విరమించుకోవాలి, ఏకసభ్య కమిషన్ అనే దాన్ని రద్దు చేయాలి. దీనికి 7 కమిషన్ వేసి రాష్ట్రమంతా దేశమంతా కూడా పర్యటించి మాల సోదరులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిష్పత్తి ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఏదైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో దాన్ని తక్షణమే మీరు రద్దుపరచాలని ఈ జగ్గంపేట నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.